శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారికి మే 21, 22 తేదీలలో వీరైతే మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన గంట సేపు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. అలాగే మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే మరి కొంతమంది తులారాశి వారు మన వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. తులారాశిలో పుట్టిన వారు నిజంగా అదృష్టవంతులండి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఆయనే సౌందర్యానికి, ప్రేమకు, విలాసాలకు, కళలకు అధిపతి. అందుకే మీలో సహజంగానే ఒక ఆకర్షణ, కళాత్మక దృష్టి ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా అందరినీ ఇట్టే ఆకట్టుకుంటారు. మీ మాట తీరు, నవ్వు, ముఖం అందరికీ నచ్చుతాయి. మీరు చాలా సమతుల్యంగా ఆలోచిస్తారు. ఏ విషయానైనా రెండు వైపులా చూసి న్యాయంగా నిర్ణయాలైతే తీసుకుంటారు. అందుకే మిమ్మల్ని చాలామంది సలహాల కోసం ఆశ్రయిస్తూ ఉంటారు. అందరితోనూ స్నేహంగా మెలగటము, గొడవలకు దూరంగా ఉండటము మీ సహజ గుణము. మీ చుట్టూ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించడంలో మీరు నేర్పరులనే చెప్పుకోవచ్చు. మీరు ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటం, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అండి. మన గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ వచ్చి 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇంకా వివరాలకు వస్తే కనుక తులారాశి వారు సృజనాత్మక మెండుగా ఉంటుంది. సంగీతము, నృత్యము, చిత్రలేఖనం వంటి కళల పట్ల మీకు ప్రత్యేక ఆసక్తి అయితే ఉంటుంది. వాటిలో మీరు రాణించే అవకాశాలు కూడా ఎక్కువ. మీరు చాలా రొమాంటిక్గా ఉంటారు. ప్రేమ సంబంధాలలో లోతుగా ఉంటారు. మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి మీరు ఎంతైనా చేస్తారు. మీ ఇంట్లో కూడా అందమైన వస్తువులతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో నింపుతారు. ఇతరుల కష్టాలను చూసి చలించిపోయే సున్నితమైన మనసు మీది. ఎవరికైనా సహాయం చేయడంలో మీరే ముందుంటారు. మీ దౌత్య నైపుణ్యం అమోఘం. ఎంతటికీ క్లిష్టమైన సమస్యనైనా కానీ మాటలతోనే పరిష్కరించగలుగుతారు. ఈ తులారాశి వారంటే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. మీరు ఎప్పుడూ నీట్గా, అందంగా ఉండటానికి ఇష్టపడతారు. మీ వస్త్రధారణ, నడవడిక అన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు చాలా తెలివైన వారు. కొత్తగా నేర్చుకోవడానికి ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. మీ స్నేహశీల స్వభావం వల్ల మీకు చాలామంది స్నేహితులైతే ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటూ శాంతియుత పరిష్కారాలను కోరుకుంటూ ఉంటారు. సమాజంలో మీకు మంచి పేరు, గౌరవం లభిస్తాయి. మీలోని ఒక అద్భుతమైన లక్షణాల వల్లే మీరు అందరికీ ప్రియమైన వారుగా ఉంటారు. మీ జీవితం ఎప్పుడూ ఆనందంగానే, కళాత్మకంగా సాగాలని కూడా కోరుకుంటూ ఉంటారు. తులారాశి వారికి మే 21, 22 తేదీల వారీగా వివిధ విభాగాల్లో వివరాత్మక ఫలాలు ఇక్కడైతే తెలియజేస్తామండి. ఇవి సాధారణ గోచర ఫలితాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా ఫలితాలు మారవచ్చని గమనించగలరు. తులారాశి వారికి మే 21, 22 తేదీలో ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొంత ఓపికగా మెలగాల్సి ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు రావచ్చు. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంచెం ఎక్కువ శ్రద్ధ అయితే అవసరము. ఇంటి పనుల్లో మీ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అందరినీ కలుపుకోపోయే ధోరణి మీకు మేలు చేస్తుంది. లేకపోతే అనవసరమైన టెన్షన్లు తప్పవు. సాయంత్రం పూట ఇంట్లో కాస్త సమయం గడిపితే వాతావరణం తేలికపడుతుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. మానసికంగా కూడా కొంచెం నీరసంగా, చిరాగ్గా అనిపించవచ్చు. బయటి ఆహారానికి దూరంగా ఉండటము, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం అయితే మంచిది. చిన్నపాటి వ్యాయామం లేదా నడక మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఈరోజు పనిభారం కాస్త ఎక్కువగా ఉండవచ్చు. పై అధికారుల నుండి కొంచెం సహోద్యోగుల నుండి కొన్ని ఒత్తిళ్లు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి. అనవసరమైన వాదనలకు దిగకుండా మీ పని మీరు చేసుకోవడం అయితే ఉత్తమము. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనా మీ ఓర్పు, నేర్పుతో వాటిని అధిగమించగలుగుతారు. ఆర్థికంగా మీరు 2 రోజులు కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. అనుకోని ఖర్చుల మీద పడే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో ఎవరికి కూడా మాట ఇవ్వకండి. అలాగే అప్పులు చేయటం లేదా ఇవ్వడం లాంటివి చేయకండి. పెట్టుబడులకు ఇది సరైన సమయం అయితే కాదు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవకండి. పొదుపు పంత్రాన్ని పాటించడం చాలా అవసరం. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఈరోజు చాలా లాభాలైతే సాధారణంగా ఉంటాయి.
కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా పెద్ద పెట్టులు పెట్టేటప్పుడు అన్ని వైపులా కూడా ఆలోచించి నిపుణుల సలహా తీసుకోవడం అయితే మంచిది. భాగస్వాములతో ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకు ఈ 2 రోజుల్లో చదువు మీద ఏకాగ్రత నిలపడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఇంట్లో వాతావరణం లేదా ఇతర విషయాలు మీ మనసును చదువు నుండి పక్కకు లాగే అవకాశం అయితే ఉంది. ముఖ్యమైన పరీక్షలు ఉంటే ప్రశాంతంగా ఉంటూ పునశ్చరణ చేసుకోవడంపై దృష్టి పెట్టండి. అనవసరమైన విషయాలకు సమయం వృధా చేయకండి. వివాహితులకు వివాహ జీవితంలో ఈరోజు కొంచెం సర్దుకుపోయే ధోరణి అయితే అవసరము. మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకొని ఓపికగా వ్యవహరించడము చాలా ముఖ్యము. అనవసరమైన అహంకారాలకు పోకుండా ప్రేమగా మాట్లాడడము వల్ల మీ సమస్యలు అయితే తగ్గుతాయి. ఆరోగ్యం విషయంలో ఒకరికొకరు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమికులకు ఈ రోజు అంతా అనుకూలంగా లేదు. మీ ఇద్దరి మధ్య అనవసరమైన అపార్థాలు లేదా వాదనలు అయితే తలెత్తవచ్చు. మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడం అయితే చాలా ముఖ్యము. వీలైతే ఈ 2 రోజుల్లో మీరు కలవడం తగ్గించుకోండి లేదా ముఖ్యమైన చర్యలు వాయిదా వేసుకోవడం అయితే మంచిది. మీరు ప్రతి విషయాన్ని కూడా పక్క వాళ్ళ సలహా మేరకు చేస్తేనే ఈ 2 రోజులు మీకు చాలా బాగుంటుందని చెప్పవచ్చును. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నా వారికి అనుకూలమైన వాతావరణం అయితే అందుతాయి. కొత్త కోర్సు నేర్చుకోవడానికి లేదా నైపుణ్యాలు పెంచుకోవడానికి ఇది మంచి సమయము. మీ లక్ష్యాల వైపు దృఢంగా అడుగులు వేస్తారు. వివాహితుల దాంపత్య జీవితము ఈరోజు చాలా మధురంగా ఉండబోతుంది. మీ భాగస్వామితో కలిసి ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. ఒకరికొకరు బహుమతులిచ్చి పుచ్చుకునే అవకాశం అయితే ఉంది. మీ బంధంలో ప్రేమ ఆప్యాయతలు మరింతగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రేమికులకు ఈ 2 రోజులు చాలా అంటే దూరంగా ఉండటం అయితే మంచిది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్ళడానికి సరైన సమయం అయితే కాదు. పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి పెద్దల నుండి సానుకూల స్పందన లభించే అవకాశం అయితే ఉంది. కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. తులారాశి వారు తమ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికైతే ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు అయితే పాటించవచ్చు. ముఖ్యంగా మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని పూజించడము చాలా మంచిది. అమ్మవారికి తెల్లని పూలు, పాయసము లేదా పాలు వంటివి నైవేద్యంగా పెట్టి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని లేదా మీకు తెలిసిన ఏదైనా దేవీ స్తోత్రాన్ని చదువుకుంటే మేలు జరుగుతుంది. ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఆర్థికంగా అభివృద్ధి కలుగుతాయి. అలాగే ఆడపిల్లలను, స్త్రీలను గౌరవించడము, వారికి సహాయం చేయటం కూడా శుక్రుడి అనుగ్రహాన్ని ఇస్తుంది. మీరు వీలైతే ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించి ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. తెలుపు, లేత, నీలం, గులాబీ రంగు దుస్తులు ధరించడము మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీ శక్తి కొలది పేదవారికి అన్నదానం చేయండి. ముఖ్యంగా శుక్రవారం నాడు తెల్లని వస్త్రాలు దానం చేయటం చాలా మంచిది. ఇలాంటి దాన ధర్మాలు చేయటం వల్ల గ్రహదోషాలు తగ్గుముఖం పడతాయి. మీ ఇంట్లో తులసి మొక్కను పెంచి రోజు దానికి నీరు పోసి పూజించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఎవరితోనూ అనవసరమైన వాదనలకైతే దిక్కుండా అందరితోనూ సామరస్యంగా మెలగటానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రంగా అందంగా ఉంచుకోవడము, సంగీతం వినడము, కళలను ఆస్వాదించడము వంటివి మీ మనసుకు ప్రశాంతనిస్తాయి. ఇవి చాలా తేలికైన పరిహారాలు. వీటిని శ్రద్ధగా పాటిస్తే మీ జీవితంలో తప్పకుండా మంచి మార్పులైతే వస్తాయి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి చేయడం మాత్రం మర్చిపోకండి. తులారాశి వారికి ఈ 21, 22 తేదీలో మీరైతే నక్కదోక తొక్కబోతున్నారే, కానీ వాదనలకు కొంచెం దూరంగా ఉండటం అయితే ఉత్తమము. తెలిసిన జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.